గుడ్ హ్యాబిట్స్ అనేది దాని యొక్క ఫౌండేషన్. ఓకేనా? ద సైన్స్ ఆఫ్ హ్యాబిట్స్ అనేది తెలియాలి. తెలిస్తేనే కదా ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకునేది. అవునా కదా? సో మనము వాటిలో భాగంగా ఏం చేసాము? ఫస్ట్ హ్యాబిట్స్ అనే ఫౌండేషన్, అట్లీస్ట్ దాని సైన్స్ తెలుసుకున్నాం. ఓకే, సో నౌ దీన్ని యూజ్ చేసి ఏం చేయాలనుకుంటున్నాము? లైక్ హ్యాబిట్స్ లో మనకి 2 కీ థింగ్స్, డిసిప్లిన్, రైట్? సో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, రైట్? సో ఇవి రెండు ఉంటేనే మిగతా ఏవైనా పాసిబుల్. సో దాంట్లో ఆ బేసిస్ మీద అండ్ వి అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంపౌండింగ్. ఏదైనా కాంపౌండింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇవి కన్సిస్టెంట్ గా ఉంటే మాత్రమే అని తెలుసుకోవాలి. ఫస్ట్ మనం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది దాని గురించి మాట్లాడాలి. బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ విత్. అవునా కదా? డే బై డే క్లాసెస్ పెరిగే కొద్దికి, గ్రేడ్స్ పెరిగే కొద్దికి, ఓ మై గాడ్ వీ హావ్ సో మచ్ ఆఫ్ వర్క్ అంటుంది. Instead of understanding what is the science of work, how do we divide, how do we prioritize, how do we focus on more important things first and less important things later on, how do we break it down, ఆ బ్రేక్స్ ని ఎలా వాడుకోవాలి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. అవునా కదా? అవునా కదా? రైట్? సాధన, యోధ, అనంత్ చేసుకున్నామా లేదు? సో అలానే సేమ్ హ్యాబిట్స్, సేమ్ కాంపౌండింగ్, సేమ్ ఇవి వేరే ఆస్పెక్ట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అవి మన నెక్స్ట్ టాపిక్స్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేయాలి కరెక్ట్ గా అంటే కావాల్సిన అనదర్ కీ థింగ్ ఏంటి? ఏముండాలి? హెల్త్ ఉండాలి. అర్థమైందా? సో హెల్త్ యొక్క బేసిక్స్ కూడా కొన్ని స్టోరీస్ రూపంలో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో హెల్త్ విల్ బి వన్ థింగ్ అండ్ దెన్ మనకి స్లోగా ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ అనేది కూడా చాలా కీ ఆస్పెక్ట్ అవుతుంది. పెద్ద ఏకొద్దికి దిస్ బికమ్స్ అ వెరీ 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 దిస్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, రాంగ్ అండర్స్టాండింగ్ అనేది జరిగే ముందే రైట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ విల్ కీప్ మనము we will try to understand the right understanding. మనకి పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ని బట్టి ఏమి ఇచ్చారు అనేది we will try to understand this aspect also. అలానే one of the most important, in fact the most important is the consider చేసే aspect మనీ గురించి. ఓకేనా? సో అకౌంటింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీన్ని ట్రై టు కవర్. అఫ్ కోర్స్ నాట్ ఇన్ అ హరీ, బట్ వన్ ఆఫ్టర్ ది అదర్, టైం ఎంత పర్మిట్ చేస్తే అంత. ఓకేనా? సో అలానే మనము మనకి మీకు స్కూల్లో కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉందా? కోర్సు ఉందా? ఓకే, సో దానికి సంబంధించిన గ్రూప్ వర్క్ అండ్ టీమ్ వర్క్ సంబంధించినవి మాట్లాడాలని, డిస్కస్ చేయాలని. ఇన్ఫాక్ట్ మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి వాటి గురించి. ఓకే, సో అలా ఏవైతే రిలవెంట్ టాపిక్స్ ఉన్నాయో, ఇంకేమున్నాయి ఏవైతే అండ్ కెరియర్ ఆప్షన్స్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాము అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అప్కమింగ్ ఇన్ సెకండ్ సెమిస్టర్ ఆర్ సెకండ్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఓకే, గెట్ ఇట్? ఓకే, సో దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఓకే, అండ్ దాని తర్వాత ఈ కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయాలని చూస్తున్నాము. ఐ వాంట్ సమ్ ఐడియాస్. చూద్దాం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఈ రోజు పవన్ అంకుల్ రాలేదు, అర్చన ఇంటి వచ్చారు. సో వీ విల్ సీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ విల్ డిసైడ్. ఓకేనా? సో 11:05, 11:10 దాకా చూద్దాం. దాని తర్వాత ఎనీవేస్ తెలుగు క్లాస్ ఇస్ ఆఫ్టర్ 11, రైట్? సో
ఆ టైంలో మనం చూద్దాం. అండ్ సో యా సో మేబీ దీని గురించి ఇంట్రడక్షన్ బదులు సో ఇక్కడ మనము కొన్ని గ్రూప్ వర్క్ ఆర్ టీమ్ వర్క్ సంబంధించి ఏవైతే మనం నేర్చుకున్నామో ప్రిన్సిపల్స్ అవి ఇంప్లిమెంటేషన్ కి మన వాలంటీరింగ్ యాక్టివిటీస్ కొన్ని ఆల్రెడీ ఇదివరకు చేస్తున్నాం, రైట్? లైక్ BCH చేసాము, తర్వాత లైక్ వేరే ఈవెంట్స్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసి ఉన్నాము, రైట్? సో కొన్ని కాంపిటీషన్స్ చాలా సూటబుల్ అవుతాయి అనుకుంటున్నాము. అది కిట్ లెడ్ ఆర్ J5 లెడ్ మిగతా కిట్స్ కూడా లెడ్ కాంపిటీషన్స్ అయితే ఆర్ ఈవెంట్స్ అయితే బాగుంటుందని ఒక ఆలోచన. సో ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కస్ విత్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా మనం కంటిన్యూ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్. ఓకే, చెస్ కాంపిటీషన్, టేబుల్ టెన్నిస్ కాంపిటీషన్, ఇవి few things in my mind. ఓకేనా? ఇవన్నీ చాలా బెనిఫిషియల్, ఎస్పెషల్లీ ఈ టైంలో ఇండోర్ గేమ్స్ ఇట్లాంటివి మనము టైం యూజ్ చేసుకోగలిగితే బాగుంటాయి. సో ఇవి కోఆర్డినేట్ చేయడానికి టీం కావాలి, అవునా కాదు? ఇఫ్ అన్ యాక్టివిటీ ఇస్ ఫుల్లీ హిట్ లెడ్ అయితే అందరూ గ్రూప్ ఫామ్ అవ్వాలి, రకరకాలుగా వర్క్ ని డివైడ్ చేసుకోవాలి, ఒకళ్ళు కొంతమంది లీడ్ చేయాలి, కొంతమంది హెల్ప్ చేయాలి, ఇట్లా ఉంటుంది కదా ఏ ప్రాజెక్ట్ ఏ వర్క్ అయినా సరే. ఓకే, సో ఇవి సో పబ్లిక్ స్పీకింగ్ గురించి పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటే సో ఇస్ దట్ సంథింగ్ దట్ యు గైస్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ టు ప్లే డిఫరెంట్ రోల్స్? తెలీదా? ఓకే, సో దీని గురించి మాట్లాడుతున్నాం. సో పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనము ఇంట్రో లాగా ఉంటుంది. We will train everybody who needs help on what is a good approach to present their ideas. Okay, the speech ఇవ్వాలి 5 to 7 minutes. Okay, and different categories లో ఉంటుంది. Okay, so maybe maybe elementary or primary category, elementary category, okay, middle and high school, adults, okay, something like this. And inspirational speeches, funny speeches, ఇట్లా రకరకాలుగా మనము కూడా పెట్టచ్చు. సో ఇట్లా మనము కేటగరైజ్ చేసి అగైన్ వీ కెన్ కేటగరైజ్ ఇట్ ద వే వీ వాంట్, మనం డిస్కస్ చేసుకొని చేయొచ్చు. సో చేసి అందరికి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత we can open it up saying, hey, we have so and so public speaking competition. Anybody who wants to register, they can register with a small entry fee. Anybody? Get it? Generally, entry fee ఏదైనా కాంపిటీషన్ లో కామన్ మీకు తెలుసా? అమ్మా, if you do a usually entry ఎందుకు పెడతారంటే అందులో తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఇవ్వమని చెప్పలేదు కదా, నేను ఇక్కడ నేను చెప్పానా గెలిచిన వాళ్ళకి డబ్బులు ఇవ్వము, ఇక్కడ వి డూ ఇట్ డిఫరెంట్లీ అని ఇక్కడ నేను చెప్పాను. ఓకే, బట్ ఎనీవేస్ ఐ థింక్ ఈ డౌట్ క్లారిఫై అయింది. సో టువర్డ్స్ ది ఎండ్ ఆబ్వియస్లీ ఎంట్రీ ఫీ కలెక్ట్ చేసినందుకు ఎఫర్ట్స్ మేనేజ్ చేస్తున్న వాళ్ళకి తర్వాత టువర్డ్స్ ది ఎండ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మిగిలితే చారిటీ కూడా. వెరీ గుడ్, ఐ లైక్ యువర్ థింకింగ్. చూసారా, దిస్ ఇస్ హౌ టీమ్ వర్క్ హ్యాపెన్స్. We start with one idea, we have a team who has more ideas, and then we bring in those ideas and then we divide the work and then we go ahead and do it. అదవుతుంది. సో ఇలా మనము ఎంట్రీ ఫీ ఉండడము, తర్వాత కొన్ని ఒక సెషన్ కానీ ఏదైనా కండక్ట్ చేయడము, తర్వాత ఎవ్రీబడి ప్రిపేర్స్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ టీమ్. We want to lead by example. సో మనం చక్కగా ప్రిపేర్ అవ్వడం అండ్ త్రూ దట్ ప్రాసెస్ మనం కూడా ఇంప్రూవ్ అవుతాం కదా, అవునా కాదు? అవునా కాదు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్.
person to have. మనము త్రూఅవుట్ ద లైఫ్ ఏదైనా లీడ్ చేయాలన్నా ఏదైనా మోటివేట్ చేయాలన్నా నలుగురిని ఒక ఆంటర్ప్రినర్స్ ఇవన్నిట్లో ఆంటర్ప్రినర్స్ లాంటి ఆర్ బిజినెస్ ఇట్లాంటి కోర్సెస్ లో వన్ ఆఫ్ ద టాప్ స్కిల్ ఇస్ పబ్లిక్ స్పీకింగ్. ది ఎబిలిటీ టు కన్వే యువర్ ఐడియాస్. అవునా కదా? ఓకే, సో అది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా వాల్యుబుల్ స్కిల్ కాబట్టి మనం ఇది పిక్ చేస్తాం. సో అలా మనము ఏంటి కాంపిటీషన్, సో ఇంట్రడక్షన్ ఇచ్చేసి అందరూ ప్రిపేర్ అయ్యి తర్వాత 1 ఫైనల్ డే నాడు మనము ఇక్కడ కానీ ఎక్కడైనా అరేంజ్ చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, దే విల్ స్కోర్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ హౌ వెల్ దే హ్యావ్ స్పోకెన్ వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. దే స్ట్రక్చర్ ఆఫ్ ద స్పీచ్ ఎలా ఉంది, దాంట్లో ఉన్న గ్రామర్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఎలా ఉంది, ఎంత మోటివ్ అనేది చాలా. సార్ నాకు ఇప్పుడు ఇంకో క్లాస్ ఉంది, నేను లీవ్ అవ్వచ్చా? క్లాస్ ఉందంట, లీవ్ అవుతాడు. ఓకే, బాయ్ సార్. సో ఫైనల్ గా కాంపిటీషన్ ఉండడము, దాంట్లో చాలా అగైన్ దెర్ విల్ బి సో మెనీ రోల్స్. అర్థమవుతుందా? ఇఫ్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్, సమ్ ఆఫ్ యూ కెన్ హెల్ప్ ఇన్ జడ్జింగ్ స్మాలర్ కిడ్స్. ఓకేనా? సో ఇట్లాంటివి వచ్చిన వాళ్ళకి అరేంజ్ చేయడము, లైక్ వాటర్ ఇవ్వడం నుంచి ఆర్ డ్రింక్స్ ఇవ్వడం నుంచి ఆర్ దర్ ఇస్ లైక్ సో మచ్ ఆఫ్ వర్క్ దట్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో ఇది మొత్తము కిడ్ లైట్ చేయగలమా విత్ సమ్ మేబీ లిటిల్ అడల్ట్ హెల్ప్ అనేది ఐడియా. అండ్ సేమ్ కాన్సెప్ట్ అప్లైస్. కాంపిటీషన్ అనేది సిమిలర్ గా ఉంటుంది. చెస్ అయినా, టేబుల్ టెన్నిస్ అయినా, ఎనీథింగ్ ఎల్స్. వి ట్రైన్ ఆర్ వి హెల్ప్ దోస్ హూ నీడ్ హెల్ప్. వి ప్రిపేర్, వి కంపీట్, then we announce winners. And ఈ ప్రాసెస్ మొత్తంలో we look for improvement in the skills. అది మెయిన్ గోల్. అండ్ లీడర్షిప్ ని ప్రమోట్ చేయడం. tell you. Dance. I like that. Dance ki chess, table tennis, not everybody can do, but dance అంటే అందరూ చేయొచ్చు. I like your idea. So immediately accepted, idea accepted. Okay. Ika. Since like playing is coming up, we do like soccer basketball competition ki, like you see the space that is required. Yeah, but there's a bad thing. Aloచింchu, I am not against it. Okay, so think about it and tell me. There's still a lot of people who play soccer. Yeah, but limited దాంట్లో space constraints ఉంటాయి. చూద్దాం. సో నువ్వు పని చేయాలని, నువ్వు ఏం చేస్తావు? సో రైట్ డౌన్ యువర్ ఐడియాస్. అర్థమైంది? సో రాసి ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలనేది నాకు ఐఎమ్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఐడియాస్ రైట్ ఇట్ డౌన్. ఓకే, అండ్ నీ ప్లాన్ ఏదైతే ఉందో, ఎక్కడ చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇట్లాంటివి మనం కొంచెం రీసెర్చ్ చేసి చెప్పు. Okay, one thing I want to make everybody clear is, everybody, we can't, అంటే మన we can't go into a negative number when we conduct any of these competitions. We can't do it at a loss financially. అర్థమైందా? సో అలా మేనేజ్మెంట్ includes managing money also, not just people. ఓకేనా? సో ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో దీని గురించే పెద్ద అయిన తర్వాత ఆ కాలేజీల్లో వీటిల్లో పిల్లలు చాలా మంది రాసుకుంటుంటారు, వీ డిడ్ సో అండ్ సో, వీళ్ళేంటి ఇంత పని చేసాం, అంత పని చేసాం అని రాసుకుంటారు. అదేదో మనం చేసి చూపిస్తే చక్కగా రాసుకుంటాం. ఓకేనా? మీకు అందరికీ తెలుసా, ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ essays on the volunteering work they have actually done. తెలుసా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ కాలేజ్ ఎంట్రీ. తెలుసా మీకు? Everybody is expected to show what real work, what meaningful work they have done. Okay na? So manamu evaithe pettunna activities unnayo avi directly to help you get there, not through shortcuts, not through other means, but through real meaningful valuable work. Dance competition చేస్తే
స్టేజ్ హై స్కూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆడిటోరియంస్ ఆ, ఉంటాయి చేయొచ్చు. సో తల్లి నువ్వు నాకు కొంచెం నీ ఐడియాస్ ని కొంచెము ఫార్మాట్ చేసి కొంచెం రాసుకొని రా. ఓకేనా? నెక్స్ట్ వీక్ వి విల్ యాక్చువల్లీ we will spend more time on this. Everybody, మీకున్న ఐడియాస్ మీకు ఇంకే వీటిల్లో if you like it, if you want to just be part of it, దీనికి రోల్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఈ రోల్స్ లో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ కెన్ బి ఎక్స్ కాంపిటీషన్. ఎక్స్ అంటే ఎక్స్ కెన్ బి పబ్లిక్ స్పీకింగ్, చెస్, టేబుల్ టెన్నిస్, డాన్స్, సాకర్, బాస్కెట్బాల్, వాట్ ఎవర్. టేబుల్ టెన్నిస్ we have done before, we have in and out idea. ఎట్లా చేయాలి ఏంటి, we have the complete blueprint. Okay, so it's not too difficult to implement. Okay na? Chess also a very very valuable skill, పిల్లలకి ఉండాల్సిన skill. Okay na? So similarly public speaking చాలా valuable skill. So వీటి మీద కంప్లీట్ చేసామనుకో, then automatically we improve. అర్థమైంది ఏంటి? సో నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు థింక్ అబౌట్ ఇట్. ఓకే, వాట్ అండ్ వీ కెన్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆల్సో. తెలిసిన వాళ్ళని, కెన్ బి an open competition, చాలా బాగుంటుంది. Slide show or small write up or a slide essay. Show why we should do this and Not how why we should do it, imagine we are doing, how we should do it. what all the options we have. All the options we have, how we can do, think end to end. Budget. Think end to end. Budget అంతా తర్వాత చూద్దాం మనము. Think end to end about each of these things and then how would you implement it, అది మనకు కావాలి. ఓకేనా? అందరికీ అర్థమైందా? మేక్ సెన్స్? ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా? కోడింగ్. సో ఏ స్కిల్ అయినా వేరైనా కాంపిటీషన్ పెట్టుకోవచ్చు, అందుకని ఎక్స్ అన్నది. ఇట్ క్యాన్ బి ఎక్స్ స్కిల్, బట్ ఇఫ్ యూ వాంట్ టు కంపీట్ అందరికి ఫస్ట్ లర్నింగ్ ఉండాలి. అవునా? అండ్ ద మోర్ వీ హ్యావ్ టు లర్న్, ద మోర్ టైం టేకింగ్ ఇట్. అది గుర్తుంచుకోండి. సో దీస్ ఆర్ ఆల్ ఎక్సలెంట్ ఐడియాస్. కోడింగ్, రోబోటిక్స్, ఇవన్నీ మంచి ఐడియాస్, డెఫినెట్లీ వర్త్ కన్సిడరింగ్. కాకపోతే ద మోర్ లర్నింగ్ that is required, the more equipment and grand stuff that is required, the more challenging it is. Okay na? So ఇది కూడా I have written it down. So I am in fact writing soccer, basketball, okay, as options. But let us see ఏది ప్రాక్టికల్ గా. సో వీటిలో అన్నిట్లో ఏది సింపుల్ గా with most value ఉంటుందో that will be executed first. దాని నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, దెన్ వీ కెన్ డూ అదర్స్. సాధన, మేక్ సెన్స్? యోధ, అనంత్, అర్థమైంది? సో ఇది, సో వీ విల్ ఫోకస్ ఆన్ దిస్ టీమ్ వర్క్ గోయింగ్ ఫార్వర్డ్. మనం ఏదైతే నేర్చుకున్నామో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సరేనా? ఓకే, సరే. సో ఇక్కడతో మనం ఈ పార్ట్ని కన్క్లూడ్ చేసుకున్నాము. అయితే ఏంటి అర్చన గారు, మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ.